తిండుంటే కండుంటుంది, కండు ఉండేవాడే మనిషోయ్ అన్నాడు ఒక మహాకవి. అయితే చాలామంది ఈ రోజులలో కండలు ఉండటం లేదు, కానీ కొవ్వు ఉంటుంది. కానీ కండలు ఉండాలంటే ఏం చేయాలి? మాంసం తినాలనుకుంటారు. కానీ అందరూ మాంసం తినలేరు కదా, పైగా మాంసాహారులు కూడా అన్ని వేళ మాంసం తినలేరు కదా. దీనికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే సోయా. సోయాతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందొచ్చు. సోయా చిక్కుళ్ళు అనేవి సమగ్రమైన వృక్ష ఆధారిత ప్రోటీన్ అందిస్తాయి. ఇది శరీరపు కండాల నిర్మాణానికి చాలా అవసరం ప్రోటీన్ అనేది. కానీ మన దైనందిన ఆహారంలో క్రమం తప్పకుండా అసలు వీటిని తీసుకుంటున్నామా ఈ ప్రోటీన్స్ అనేది ప్రశ్నార్థకం. సోయాలో ఉండేటటువంటి ఐసోఫ్లావన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, గుండె జబ్బుల ముప్పుని ఇవి నివారిస్తాయి. ఎలా నివారిస్తాయి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సోయా. ఈ సోయాతో చేకూరే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. మన నిత్య జీవితంలో సరైన పోషకాహారం తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. వృక్ష ఆధారిత ఆహారాల్లో సోయా అనేది ఒక విశిష్టమైన సూపర్ ఫుడ్ కింద పేరు పొందింది. భారతీయుల రోజువారీ ఆహారంలో ప్రోటీన్ లోపాన్ని నివారించడానికి సోయా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్తాం. అసలు దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా? పరిపూర్ణమైన వృక్ష ఆధారిత ప్రోటీన్ ఇది. మన శరీరానికి అవసరమైన 9 ముఖ్యమైన అమైనో యాసిడ్స్ సోయాలో లభిస్తాయి. ఇది పరిపూర్ణమైన ప్రోటీన్ మూలంగా పనిచేస్తుంది. అందుకే మాంసాహారంతో పని లేకుండా కండాల నిర్మాణానికి ఇది తోడ్పడుతుంది. కణజాలాల పునరుద్ధరణ, జీవక్రియల ప్రక్రియ అంటే మెటబాలిజం వేగవంతం అవడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. శాకాహారులకి సోయా అనేది అత్యుత్తమైనటువంటి పోషకాహారం. అసలు దీన్ని అసలైన ఉపయోగం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఇది చక్కటి రక్షణని ఇస్తుంది. సోయాని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిలు తగ్గుతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ స్థాయిలు పెరుగుతాయి. దీంట్లో ఉండే ఐసోఫ్లావన్స్ అలాగే పీచు పదార్థాలు రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి. ఇవి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తాయి. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఉంది, హార్మోన్ల తాలూకు సమతుల్యతని ఇది కాపాడుతుంది. సోయాలో ఫైటో ఈస్ట్రోజన్స్ అనే విటమిన్ తరహా కాంపౌండ్లు ఉంటాయి. మన శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా పనిచేస్తాయి ఇవి. మెయిన్గా మహిళల్లో మెనోపాజ్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్, ఇంకా వేడి ఆవిర్లు, ఇలాంటి సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఉంది, ఎముకల దృఢత్వానికి ఇది సహాయపడుతుంది. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కే ఇలాంటి పోషకాలు సోయాలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. ఎముకల బలహీనత వ్యాధి అంటే ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారిస్తాయి. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళల్లో ఈ ఎముకల సాంద్రత తగ్గిపోకుండా సోయాలో ఉండేటువంటి ఐసోఫ్లావన్స్ కాపాడతాయి. అలాగే ఇంకొక మేజర్ యూజ్ ఉంది, వెయిట్. ఈ బరువు నియంత్రణకి ఇది సహాయపడుతుంది. సోయా ఆహారాలు కడుపు నిండినటువంటి భావాన్ని మీకు కలగజేస్తాయి. వీటిలో శాచురేటెడ్ కొవ్వు తక్కువగా ఉంటుంది, అధిక ప్రోటీను అలాగే పీచు పదార్థం ఉండటం వల్ల ఆకలి వెయ్యదు, అంటే శాటిటీ ఉంటుంది. ఇది అనవసరమైన తిండి ధ్యాసను నివారిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి సోయా అనేది మంచి ఆప్షన్. అలాగే ఇంకొక మేజర్ యూజ్ గురించి మీకు చెప్పాలి, డైజెషన్. అంటే ఈ జీర్ణ వ్యవస్థ తాలూకు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది మీకు సహాయపడుతుంది. అసలు వీటిలో రకరకాల ఫార్మ్స్ ఉంటాయి, మీజో, టెంపు ఇలాంటివి. పులియబెట్టినటువంటి సోయా పదార్థాలలో ఈ ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం, అలాగే పోషకాల శోషణ, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం ఇలాంటి సందర్భాలలో ఈ రోగనిరోధక శక్తిని పెంచుతూ, పోషకాల శోషణని పెంచుతూ ఆహారాన్ని సరిగ్గా జీర్ణమయ్యేలాగా ఇవి చేస్తాయి. లోపల ఉండేటువంటి పీచు పదార్థం మలబద్ధకం లేకుండా చూస్తుంది. అలాగే ఇంకొక మేజర్ యూటిలిటీ యూజు దీనికి ఉంది, ఇదే క్యాన్సర్ ముప్పు. ఈ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇది సహాయపడుతుంది. సోయాలో ఉండే ఐసోఫ్లావన్స్ కానీ, ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్ కానీ ఇవన్నీ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పుని ఇవి తగ్గిస్తాయి. కణ నష్టాన్ని అడ్డుకుంటూ హార్మోన్ల సమతుల్యతని ఇవి కాపాడతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది, చర్మం ఇంకా ఈ జుట్టు సంరక్షణకి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. సోయాలో ఉన్న ప్రోటీన్స్ కానీ, అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ చర్మానికి తేమని, సహజమైన కాంతిని ఇస్తాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతని, ఎలాసిటీని పెంచుతాయి. జుట్టు కుదురనికి పోషణనిస్తూ జుట్టు రాలటాన్ని, బలహీనపడటాన్ని ఇవి నివారిస్తాయి. అన్నిటికీ మించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది తక్కువ ఖర్చు, అలాగే
వీటితోటి రకరకాల వంటకాలు మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు టోపు, సోయా పాలు, సోయా పిండి, సోయా చిక్కుళ్ళు, ఇలాగ రకరకాల రూపాల్లో ఇది మనకి లభిస్తుంది. దీని ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. ఏ మసాలా లేదా సాస్ వేసినా సోయా సులభంగా రుచిని పీల్చుకుంటుంది. వంటకాల్లో, సూపులలో, స్నాక్స్లో దీన్ని సులభంగా మీరు వాడుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి ఒక మేజర్ యూజ్ ఒకటి ఉంది. ఇది ఆ పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అట్మాస్ఫియర్ పొల్యూషన్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. జంతు ఆధారిత ప్రోటీన్తో పోలిస్తే సోయా తయారీకి తక్కువ నీరు, భూమి, శక్తి అవసరం అవుతాయి. దీనివల్ల కార్బన్ ఎలిమినేషన్ ఇదంతా కార్బన్ విడుదల అవటం ఇలాంటివన్నీ తగ్గుతాయి. సోయాని ఆహారంగా తీసుకోవటం వల్ల మన ఆరోగ్యంతో పాటు పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. సోయా అనేది కేవలం శాకాహారులకే కాకుండా అందరి ఆరోగ్యానికి మేలు చేసే ఒక అద్భుతమైన పోషకాహారం. గుండె, ఎముకలు, జీర్ణ వ్యవస్థని రక్షించడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన దైనందిన ఆహారంలో సోయాని భాగం చేసుకోవటం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సులభంగా పొందొచ్చు. ప్రతిరోజు తగినంత సోయాని ఆహారంలో చేర్చుకోవటం అనేది ఆరోగ్యకరమైన జీవితానికి నాంది పలుకుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మీకు ఈ వీడియో చూసినప్పుడు 3 డాట్స్ కనిపిస్తాయి కింద. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఒక మెనూ మీకు పాప్ అవుతుంది. ఆ మెనూని మీరు గమనిస్తే దాంట్లో హైప్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ మరింత సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.